గత 2 నెలల నుండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఇనాక్టివ్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దానికి? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని పొలిటికల్ వేదికల దృష్ట్యా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది జరిగింది. దీని కండిషన్లో బేసికల్ ఏంటంటే తను బీజేపీ యొక్క కండిషన్లో ఉన్నారని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్, అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తనకి మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేటు మన భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాల్లో కూడా చాలా మెజారిటీ కండిషన్ తనకి రావడం జరిగింది. కానీ దీని కండిషన్ తను కూడా అండర్ గ్రౌండ్లో అంటే ప్రజాస్వామ్య పరిధిలోకి ఉన్నటువంటి వచ్చేసి తను ప్లాట్ఫామ్ మీద జరిగే సంఘటన మీద మొత్తం అన్నిటి మీద తను దాని మీద వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పేద ప్రజలు, న్యూట్రల్ ఉండేవాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్యల మీద వాళ్ళ యొక్క జరిగేటువంటి ఈ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంఘటనలు, తీసుకున్న జీవోలు కానీ వాళ్ళ వ్యవస్థలో చేసే కండిషన్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్యల మీద కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్పి మేము భావిస్తాం. అంటే ఇప్పుడు సనాతన ధర్మం స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మొన్న కుప్పంలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు. మరి అలాంటివి జరుగుతున్నా కూడా బయటకు వచ్చి ఒక రెస్పాన్స్ కూడా లేదు ఆయన సైడ్ నుండి అని చెప్పేసి. వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు నిన్న రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ వీక్లో జరిగినటువంటి అతిపెద్ద సంఘటన ఏంటంటే బేసిక్గా మన తెలుగు పీపుల్ అని సెంటిమెంట్ ఫూల్స్ అంటే అది అంటే మనం ఆడవారిని గౌరవిస్తాం. కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో చెట్టు కట్టేసి తన ఏదో అప్పులు ఉన్నాయని చెప్పేసి దాని పరిధిలో వాళ్ళని ఆ విధంగా కట్టించడం అమలు చర్య. దీని కండిషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు వీడియో కాల్లో ఫోన్ చేయడం జరిగింది.